రండి ఒకసారి అమ్మ నిల్చొని ఉండు 1 నిమిషం అలా ఉంది. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి 16, 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండగ సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే. సూర్యనారాయణ స్వామి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు, పండుగలు, అట్లాగే పర్వదినాలు కూడా వస్తాయి. ఈ రథసప్తమి ఉత్సవం నాడు ముత్తైదువులు అందరూ కూడా నోములందరూ కూడా నోస్తారు. కైలాస గౌరి, కేదార వ్రతం, అట్లాగే పసుపు కుంకుమ నోములు, అట్లాగే గరిసి ధాన్యాలు, లక్షవతి వ్రతాలు, ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజే ఉపవాసం ఉండి వారి నోములన్నీ నోచుకుంటారు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఆ ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటారు. అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అర్చించుకుంటారో, అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి. అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఈ శ్రీకాకుళం గ్రామంలో, శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం. 7వ శతాబ్దం నుంచి ఉంది దేవాలయం. అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తున్నది. అట్లాగే స్వామికి 7 గుర్రాల రథం ఉంది. అనూరుడు రథసారథి, ఉషాపద్మిని ఛాయ 3 భార్యలు, మాటల పింగళ ద్వారపాలకులు, అలాగే పైన సనక సనంద మహర్షులు ఛత్రజామలం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు. ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అందుచేతనే దేశవ్యాప్తంగానూ మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యుని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసం స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ఈవో, సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలిస్తుందని భగవంతుడు సహకారం దానికి ఉంటుంది కనుక విజయవంతంగా జరుగుతుందని మనం చూస్తున్నాం. నాకు కూడా ఇప్పుడే దర్శనం జరిగింది. ఇది ఆనవాయితీగా వస్తుంది. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సంపార్క
అని శ్లోకము. ఈ శ్లోకానికి అర్థం ఏమంటే, ఎవరైతే అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని రేగి పండు ఒక నాణ్యము పెట్టుకుని స్నానం ఆచరిస్తారో వారికి సూర్య భగవానుడు సకల సిద్ధిని కలిగిస్తాడు. అలాగే ఈ రోజే ఆంజనేయ స్వామి సూర్య భగవాన్ దగ్గర విద్యాభ్యాసం చేయడం, అదే ఒక సంవత్సరం తర్వాత ఇదే రథసప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే సమస్త విద్యలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యము, విద్య, ఐశ్వర్యము అన్ని కూడా సూర్య భగవానుడు కలిగిస్తాడు. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతి సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు. మేము ఈ రోజు సూర్య భగవానికి పట్టు వస్త్రాలు స్వీకరించి అలాగే ప్రప్రథమంగా క్షీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లి సూర్య దేవాలయం ఈరోజు విచ్చేసి ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ ఆలయం మా శ్రీకాకుళం జిల్లాలో ఉండడం నిజంగా మేము అందరం కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. కేవలం మన జిల్లా, మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈరోజు ఈ ఆలయంకి విచ్చేసి రథసప్తమి నాడు ప్రత్యేకంగా సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు పొందడం అనేది ఆనవాయితీగా మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా సుమారు 1,00,000 మంది పైగా భక్తులు ఈ యొక్క ఆలయానికి కూడా రాబోతున్నారు. కాబట్టి అధికారులకి అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికి కూడా, ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా ఆమెకు కూడా సూచిస్తున్నాం. మా వంతు కూడా సహకారం అందిస్తాం.